హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు నేను మీకు ఒక సూపర్ టేస్టీ హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ ఐస్ క్రీమ్ని చేసి చూపించబోతున్నాను. నేను చూపించే ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి పీనట్ బటర్ ఐస్ క్రీమ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్రీమీగా, స్మూత్గా, ఎమ్మి టేస్ట్తో చాలా సింపుల్గా మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. మీ దగ్గర పీనట్ బటర్ ఒకటి ఉంటే చాలండి. మిగతావన్నీ కూడా మీకు ఇంట్లో ఈజీగా అందుబాటులో ఉండే వాటితోనే చాలా సింపుల్ మెథడ్లో దీన్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మనకి మెయిన్గా కావాల్సింది పీనట్ బటర్. పీనట్ బటర్ హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి మనం రెగ్యులర్గా బ్రెడ్కి జామ్ లేదా బటర్ రాసిస్తాం కదా, కానీ అది హెల్తీ కాదు. జామ్లో 50% షుగర్ ఉంటుంది, అలాగే బటర్లో అయితే ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాటిని రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు. సో దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈ డిజైన్ ఆఫ్ పీనట్ బటర్. దీంట్లో అయితే 25% వరకు ప్రోటీన్స్ ఉంటాయి. అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు దీని టేస్ట్ని. మన ఛానల్లో కూడా పీనట్ బటర్తో ఎన్నో రెసిపీస్ ఉన్నాయి. వాటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఐస్ క్రీమ్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టుకుని దీంట్లోకి 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకుని కాగబెట్టుకోండి. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. మీ దగ్గర కనుక చిక్కటి పాలు కనుక లేకపోతే ఇందులోనే కొద్దిగా మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి. ఎందుకంటే ఐస్ క్రీమ్ కి మెయిన్ గా పాలు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. వీటిని కాగబెట్టుకునేటప్పుడు కూడా మేగడ కట్టకుండా ఇలా స్పూన్ తో కలుపుతూ కాగబెట్టుకోండి. పాలు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోంచి సుమారుగా ఒక 1/2 కప్పు వరకు పాలని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. వీటిని మనం తర్వాత ఉపయోగించుకుందాం. పాలు చూడండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. స్వీట్నెస్ సమానంగా ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి టేస్ట్ చూసుకుని. ఇప్పుడు ఇందాక మనం కొన్ని పాలని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని కార్న్ఫ్లోర్ అంతా కూడా పాలలో ఉండలు లేకుండా స్మూత్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకుని ఇలా మిక్స్ చేసుకుని కార్న్ఫ్లోర్ మిక్స్ని మరుగుతున్న పాలల్లో పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ పాలల్లో వేసుకుని కంటిన్యూస్ గా వెంటనే బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెంసేపు కలుపుతూ ఉండేసరికి ఇదంతా కూడా కొంచెం చిక్కబడుతుంది. బాగా కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కొంతసేపు కలుపుకునేసరికి చూడండి ఈ విధంగా ఇది కొంచెం చిక్కబడుతుంది. చిక్కదనం అనేది ఈ విధంగా ఉండాలి. గరిటెకి వెనకాల చూస్తే ఈ విధంగా ఒక థిక్ లేయర్ లా పరుచుకోవాలి. ఈ విధంగా చిక్కబడేంత వరకు ఉంచుకుని ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కకు తీసేసుకుని దీన్నంతా కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇదంతా చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక బ్లెండింగ్ జార్లో కానీ మిక్సీ జార్లో కానీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకి ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో అందుబాటులో ఉండదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనం రోజు పాలు కాచినప్పుడు మీగడ వస్తుంది కదా, ఆ మీగడిని ఒక 2-3 రోజుల పాటు కలెక్ట్ చేసుకుని ఈ విధంగా స్మూత్గా అయ్యే విధంగా చేసుకుని దీన్ని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. తర్వాత ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పీనట్ బటర్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే నెక్స్ట్ మన ఐస్ క్రీమ్కి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా హై స్పీడ్లో ఒక 2 నిమిషాల పాటు స్మూత్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి తీసేసుకోండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఈ బాక్స్ లోపల ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం దీని మీద ఒక అల్యూమినియం ఫాయిల్ కానీ క్లింగ్ ఫిల్మ్ కానీ లేదంటే ఏది లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకుని మూత గట్టిగా పెట్టేసుకుని ఈ బాక్స్ని ఒక 2 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకుని తీసుకోవాలి. ఇలా ఒక 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో బాక్స్ని పెట్టుకుని తీసుకునేటప్పటికి ఇదంతా చూడండి ఈ విధంగా కొంచెం గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆగి దీన్నంతా కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా రఫ్గా కట్ చేసేసుకోవాలి. మనకి ఇంకా ఐస్ క్రీమ్ అవ్వలేదండి, ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది. ఇలా కట్ చేసుకున్న దీన్నంతా కూడా మళ్ళీ బ్లెండింగ్ జార్లోకి తీసేసుకుని మరొక 2 నిమిషాల పాటు హై స్పీడ్లో మళ్ళీ స్మూత్గా అయ్యేంత వరకు దీనంతా బ్లెండ్ చేసేసుకుని తీసుకోవాలి. ఇలా మనం ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని 2 సార్లు బ్లెండింగ్ చేసుకుని తీసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ క్రీమీగా పార్లర్ ఐస్ క్రీమ్ లాగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మిశ్రమాన్ని అంతా కూడా ఇదే బాక్స్లోకి తీసేసుకుని దీని మీద మళ్ళీ అల్యూమినియం ఫాయిల్ పెట్టేసుకుని మూత గట్టిగా పెట్టేసుకుని ఈసారి బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 గంటల పాటు లేదంటే ఓవర్ నైట్
చల్లార్చుకుని తీసుకోండి. 8 గంటల తర్వాత బాక్స్ని బయటకు తీసేసుకుని ఒక 2 నిమిషాలు ఆగి తర్వాత దీన్ని అంతా కూడా స్కూప్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. మనందరి దగ్గర స్కూపర్ అందుబాటులో ఉండదు కాబట్టి అందరి ఇళ్లలో ఇలాంటి గుంట గరిటెలు ఉంటాయి కదా. ఇప్పుడు దీన్ని వేడి నీళ్ళల్లో ఒకసారి డిప్ చేసుకుని తీసుకుని ఐస్ క్రీమ్ ని ఇలా నెమ్మదిగా లాగుతూ ఉంటే మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుంది. చూసారు కదా, బయట ఐస్ క్రీమ్ లాగానే మంచి షేప్ వచ్చింది కదా. చూస్తేనే అర్థమవుతుంది కదా ఇది చాలా క్రీమీగా సాఫ్ట్గా ఉంటుందని. చాలా టేస్టీగా ఉంటుందండి. క్రీమీగా సాఫ్ట్గా ఎమ్మిగా ఉంటుంది. దీన్ని సర్వ్ చేసేటప్పుడు మీకు నచ్చిన వాటితో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని బాదం పిస్తా పలుకులు వేస్తున్నానండి. సో ఇప్పుడు ఇంకా మనకి ఎంతో టేస్టీ ఎమ్మి పీనట్ బటర్ ఐస్ క్రీమ్ రెడీ. ఫ్రెండ్స్ మరి చూసారు కదా, ఐస్ క్రీమ్ ని ఇంట్లో మనం ఎంత సింపుల్ గా చేసేసుకోవచ్చో. ఐస్ క్రీమ్ చేసుకోవడం ఎంత సింపుల్ అయితే మనం రోజు కూడా చేసేసుకోవచ్చు కదా. మరి మీకు ఐస్ క్రీమ్ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి చెప్పగలరు. అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.